ఈరోజు టాపిక్ సీడ్ సైక్లింగ్. సో ఈరోజు ఒక పేషెంట్ వచ్చి అడిగారు సీడ్ సైక్లింగ్ చేస్తే తన పాలిసిస్టిక్ ఓవరీస్ క్లియర్ అవుతాయా అని. సో సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో మనకి ఎవ్రీ లేడీకి పీరియడ్స్ వచ్చిన టైంతో స్టార్ట్ చేసి నెక్స్ట్ పీరియడ్ వచ్చే టైం వరకు ఈ 28 to 30 days సైకిల్ని మనం 2 partsగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్లో అంటే పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మిడిల్ ఆఫ్ ద సైకిల్ వరకు దీన్ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటాము. ఇది మెయిన్లీ ఈస్ట్రోజన్ డామినెంట్ ఫేజ్ అండి. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండే ఫేజ్ ఇది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చి అంటే ఎగ్ రిలీజ్ అయిన టైం దగ్గర నుంచి నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చే వరకు అంటే మిడిల్ ఆఫ్ ద సైకిల్ నుంచి నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యేంత వరకు లూటియల్ ఫేజ్ అంటాము. ఇది ప్రొజెస్ట్రాన్ డామినెంట్గా ఉండే ఫేజ్. సో ఈ ఈస్ట్రోజన్ డామినెంట్గా ఉండే ఫేజ్, ఈ ప్రొజెస్ట్రాన్ డామినెంట్గా ఉండే ఫేజ్, వీటిని మనం న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ కొన్ని రకాల ప్లాంట్ ఫుడ్స్ నుంచి వచ్చే ఫైటో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేవి ఉంటాయి. సో వాటిని ఎక్కువగా తీసుకున్నట్లయితే అంటే ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ని మనం ఫాలిక్యులర్ ఫేజ్లో తీసుకుని ప్రొజెస్ట్రాన్ని సపోర్ట్ చేసే ఫుడ్ని మనం లూటియల్ ఫేజ్ని తీసుకుంటే మనకి హార్మోనల్ బ్యాలెన్స్ బెటర్గా వచ్చి మనకి పాలిసిస్టిక్ ఓవరీస్ లాంటిది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ పిఎంఎస్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ లాంటివి రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉందని చాలామంది నమ్ముతుంటారు. చాలామంది ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది. సో ఫాలిక్యులర్ ఫేజ్లో జనరల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే 2 tablespoons ఆఫ్ పంకిన్ సీడ్స్ అండ్ 2 tablespoons ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు అండ్ అవిసె గింజలు ఫస్ట్ 15 days or 14 daysలో తీసుకోమని చెప్తారు. అండ్ సెకండ్ హాఫ్లో అండ్ 2 tablespoons ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ 2 tablespoons ఆఫ్ సిజేమి సీడ్స్ అంటే నువ్వుల గింజలు తీసుకోమని, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ నువ్వుల గింజలు తీసుకోమని చెప్తుంటారు. సో ఇది ఎంతవరకు యూస్ఫుల్, వీటి డోసేజ్ ఎంత తీసుకుంటే ప్రాపర్గా రిలీఫ్ వస్తుంది, దీని గురించి అడిక్వేట్ స్టడీస్ అయితే అట్ ప్రెజెంట్ ఏం లేవు. సో ఇది ఒక ప్రూవెన్ అండ్ ఫుల్ ప్రూఫ్ టెక్నిక్ అయితే ఏం కాదండి. బట్ దెర్ ఈస్ సమ్ బెనిఫిట్, డెఫినెట్లీ యూ కెన్ ట్రై. ఇంకా ఎన్నో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి తెలుసుకోవటానికి అండ్ మీ డౌట్స్ క్లియర్ చేసుకోవటానికి ఈ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.